డబుల్ ఇంజన్ సర్కార్తో ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని ప్రచారం చేపట్టారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ అంతా దుర్గంధం, వాయు కాలుష్యం, జల కాలుష్యంతో నిండిపోయిందని చెప్పారు. ఢిల్లీని పాలించడంలో ఆమ్ ఆద్మీ విఫలమైందని, కేంద్రం బీజేపీతో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఆప్ విధానాలతో గత 10 ఏళ్లు ఎలాంటి మార్పులు లేవని విమర్శించారు. ఈసారి ఢిల్లీ ప్రజలకే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఢిల్లీకి ఎవరు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేరు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ హామీ ఇచ్చారు. అదే సమయంలో వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ. నరేంద్ర మోడీ హ్యాస్ ప్రమోటెడ్ ఇండియా. చాలా బాగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసుకు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది. గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక కేంద్ర బడ్జెట్ పైన ఆయన మాట్లాడారు. వెంటిలేటర్ మీద ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందన్నారు. బడ్జెట్లో ఏపీ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదని, బడ్జెట్లో ఏపీకి తగిన వాటా ఉందన్నారు. అభివృద్ధి, సంపద, సంక్షేమం అమలు చేయాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్తో కోస్తో ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏఐ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే జీరో పావర్టీ కావచ్చు, ఎంఎస్ఎంఈలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా, పేరు చెప్పక్కర్లేదు. మనకు శక్తి ఉంటే, మన పరిపాలన బాగుంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం. అందుకే మొన్న కూడా మీరు చూస్తే 12.94% గ్రోత్ రేట్ వచ్చింది ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం. దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నా. ఆ డైరెక్షన్లో పనిచేస్తాం.